నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈరోజు లక్ష్మి కిచెన్లో బియ్యం పిండితో రోటీ చేసుకున్నామండి. బియ్యం రొట్టెలకు కావాల్సిన వస్తువులండి: 1 లీటర్ వాటర్ తీసుకొని ఒక గిన్నెలో పోసుకున్నానండి. గ్యాస్ మీద పెట్టుకొని వాటర్ను బాగా మరిగించుకున్నాను. ఆ వాటర్ ఎందుకంటే బియ్యం పిండి కలుపుకోనికి వేడి నీళ్ళండి. ఒక ప్లేట్ తీసుకున్నాం. ప్లేట్లోకి 2 కప్పులు బియ్యం పిండి వేసుకున్నామండి. ఈ బియ్యం పిండి నేను బయట కొనేది కాదు, నేను ఇక్కడ మిల్లులో ఆడించుకున్నానండి. ఈ బియ్యం పిండి బయట కొనే పిండి కూడా బాగుంటుంది, మిల్లులో ఆడించుకుంటే ఇంకా బాగుంటుందండి పిండి. సన్నగా కట్ చేసుకునే క్యాప్సికం వేసుకున్నాం, సన్నగా కట్ చేసుకునే ఉల్లిగడ్డలు వేసుకున్నాం, సన్నగా కట్ చేసుకునే కరివేపాకు వేసుకున్నాం, సన్నగా కట్ చేసుకునే 3 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం, సన్నగా కట్ చేసుకునే ఎల్లిపాయలు వేసుకున్నాం, సన్నగా కట్ చేసుకునే పుదీనా వేసుకున్నాం, తుడుము పట్టుకునే క్యారెట్ వేసుకున్నాం, 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాం, 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం, 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం, సన్నగా కట్ చేసుకునే కొత్తిమీర వేసుకున్నాం, 1/2 స్పూన్ కారం వేసుకుందాం, 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసుకున్నాక బియ్యం పిండికి మసాలాలు అన్ని కలిసేటట్టుగా ఆయిల్లో బాగా కలుపుదామండి. కలిపిన తర్వాత మనం పిండి కలుపుకొనికి వాటర్ వేడి చేసుకున్నాం కదా, ఆ వాటర్ కొన్ని వేసుకుంటా పిండిని బాగా నిదానంగా బాగా కలుపుకున్నామండి. బియ్యం పిండిని వేడి నీళ్ళు వేసినాక 1 నిమిషం పాటు బాగా కలపాలండి. మనం ఎంత బాగా కలిపితే రొట్టెలు అంత బాగా వచ్చాయండి చేసుకోనికి. లేకుంటే ఇంకా రొట్టెలు చేసేటప్పుడు అక్కడక్కడ ఇరిగిపోతాయి. చూడండి, పిండి నేను ఎంత బాగా కలిపినానో. నేను కలిపినట్టుగా కలపాలండి. ఇట్లా కలిపితే గినుక రొట్టెలు చేయడానికి ఈజీగా ఉంటుందండి. ఇక్కడ నేను బియ్యం రోటీలు చేయడానికి బక్షాల పేపర్ తీసుకున్నానండి. మీకు బక్షాల పేపర్ లేకపోతే గినుక బటర్ పేపర్ ఉంటుంది కదా, ఆ పేపర్ మీద కూడా బియ్యం రొట్టెలు చేయొచ్చు. ఈ బక్షాల పేపర్ మీద కొంచెం ఆయిల్ పట్టించుకొని నేను ఇక్కడ బియ్యం రొట్టెలు చేయడానికి బక్షాల పేపర్ తీసుకున్నానండి. మీ ఇంట్లో బక్షాల పేపర్ లేకపోతే కనుక బటర్ పేపర్ తీసుకొని బటర్ పేపర్ మీద కూడా బియ్యం రొట్టెలు చేసుకోవచ్చండి. చాలా బాగానే వచ్చాయి. నేను చేతికి ఆయిల్ పట్టించుకొని మనం బియ్యం పిండి కలిపి పెట్టినాం కదా, పిరికడంతా పిండి తీసుకొని చేతి మీద బాగా రౌండ్ గా తిప్పుకున్నామండి. తిప్పుకున్న తర్వాత మనం బక్షాల పేపర్ ఉంది కదా, బక్షాల పేపర్ కు కొంచెం ఆయిల్ వేసుకొని బక్షాల పేపర్ అంతా ఆయిల్ పట్టించుకున్నాం. పట్టించుకున్న తర్వాత మనం రౌండ్ గా చేసుకునే బియ్యం పిండి ఉంది కదా, ఆ బియ్యం పిండి పెట్టుకొని మళ్ళీ చేతికి ఆయిల్ పట్టించుకొని చేతులతో రౌండ్ గా బియ్యం రొట్టెలను ఎత్తుకుందామండి. అక్కడక్కడ చీలిపోతుంటాయి. చేసేటప్పుడు మనం చేతో అనుకుంటా రౌండ్ గా అనుకుంటా రొట్టెను తిప్పుకుంటా రౌండ్ గా చేసుకున్నామండి. రొట్టెను పతలాంగా చేసుకున్నాం. మందంగా చేసుకుంటే బాగుండదండి బియ్యం రొట్టె. ఎంత పతలాగా చేసుకుంటే రొట్టె అంత బాగుంటాది. మనం నిదానంగా చేతో ఒత్తుకుంటే కనుక రొట్టెలు చీలిపోకుండా చాలా బాగా వచ్చాయండి. చూడండి, బియ్యం రొట్టెను నేను చేతోనే ఎంత బాగా చేసినానో చూడండి. ఎక్కడ కూడా రొట్టె చీరిపోలేదు, మరి మందంగా కూడా లేదు, పతలాంగా ఉంది రొట్టె. ఇట్లా అంటే గినుక బియ్యం రొట్టె చాలా బాగుంటాదండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత రొట్టెలు చేసుకోనికి పెన్నం పెట్టుకున్నామండి. పెన్నం పెట్టుకున్న తర్వాత 1 చుక్క ఆయిల్ వేసుకొని పేపర్ తీసుకొని పెన్నానికి అంతా పట్టించామండి. రోటీలు చేయనికి పెన్నం వేడైందండి. నేను రోటీని చేతోనే తీసుకొని పెన్నం మీద వేసుకుంటున్నానండి. చేత వేసుకోనికి రాకపోతే గినుక పేపర్ తోనే తీసుకొని పెన్నం మీద వేసుకోవచ్చండి. ఇక్కడ రోటీని మనము బాగా కాల్చుకున్నామండి నిదానంగా. ఇక్కడ మన ఉల్లిగడ్డలు క్యారెట్ ఇవన్నీ వేసినాం కదండి, పచ్చి పచ్చి గండకుండా నిదానంగా 2 పక్కలకు తిప్పుకుంటా రోటీని బాగా కాల్చుకున్నామండి. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. ఇటు పక్కకు 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. అటుపక్కకు 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదండి, కొంచెమే పడుతుంది, మరి ఎక్కువ వేసుకోకూడదు ఈ రోటీకి. ఇటుపక్కకు అటుపక్కకు రోటీ బాగా కాలిందండి. చూడండి ఎంత బాగా కాలిందో. ఈ రోటీని ఒక ప్లేట్ లోకి తీసుకున్నామండి. మిగతా పిండి అంతా ఇలాగనే చేసుకొని ఈ రోటీ కాల్చుకున్నట్టే మిగతా రొట్టెలన్నీ ఇలాగనే కాల్చుకున్నామండి. అంతేనండి, మన బియ్యం పిండి రోటీ రెడీ అయింది. ఒక రోటీ తీసుకొని తుంచి చూపిస్తానండి మీకు. చూడండి, రోటీ లోపల వరకు బాగా కాలిందండి, పచ్చిగా అయితే ఏం లేదు. చాలా బాగుందండి రోటీ. ఈ రోటీలోకి పొటాటో కర్రీ చేసినానండి నేను. ఈ రోటీ ఈ పొటాటో కర్రీ తింటే చాలా బాగుంటదండి. మా ఇంట్లో వాళ్ళైతే ఈ రోటీ పొటాటో కర్రీ మేమందరం తినేసినామండి. మీరు కూడా ఈ రోటీలోకి ఏ కర్రీ చేసుకునే కూడా చాలా బాగుంటదండి. బియ్యం పిండి రోటీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటదండి. నా వీడియోకి నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.